తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 18 గంటల సమయం పట్టవచ్చు. టైం స్లాట్ దర్శనానికి 6 గంటలు, 300 రూపాయల దర్శనానికి 4 గంటలు పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా నిన్న 61,000 మంది స్వామివారిని సేవించుకున్నారు. హుండీలో 3,89,00,000 కానుకలు వచ్చాయి. తిరుపతి కొండ మీద కొత్త రకం సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రుల్లా ఏఐ టెక్నాలజీ తోటి పనిచేస్తాయి. ఎల్లమే దర్శనం చేపిస్తాయి. లైన్ లో ఎంత మంది ఉన్నారో టక్క లెక్క చెప్తాయట. ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు మరి అంటే ముఖాలు గుర్తుపట్టి ఎందరున్నారో చూసి ఎంకన్న దర్శనానికి ఎంత టైం పడుతుందో అందాజగా చూసుకొని అంతకంటే ముందే పంపిస్తానికి మంచిగా అక్కరెత్తదని గుడ్ ఆఫీసర్లు చెప్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కెళ్ళి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. మాడవీధులల్లా దేవుని వాహన సేవల ఏ పాటి భక్తులున్నారో జప్పున తెలిసిపోతుందటిగా. అదే మనం లెక్క పెట్టాలంటే అవుతుందా? అంతేకాదుల్లా భక్తుల నడుమ దొంగ భక్తప్పలు వచ్చినా ఎంబటే గుర్తుపడతాయి. గసంటోళ్ళు అరెస్ట్ అయితే ఫేస్ ఫోటోలు దింపి పోలీసులు ఆన్లైన్ లో పెడతారు కదా, గవి ఇళ్ళ కాడికి కూడా వస్తాయి. ఈడికి రాగానే దొంగ దొంగ అని సిగ్నల్ ఇస్తుంది. సట్న పట్టేస్తారు. పిల్లలు పెద్ద మనుషులు ఒక ఆట కలిసినా పలానా జాగాలున్నారని చూపిస్తుందంటే ఎంత టెక్నాలజీ చూడుర్రిగా. అంటే దర్శనాల కాంచి దొంగల్ని పట్టేదాక ఆల్ రౌండ్ అరుచుకుంటాయి అన్నట్టు.